మెదక్ మండలంలోని మంబుజ్పల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి ఔసులపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వరకు బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన 10K రిలే వాక్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సదుపాయాలను గురించి ప్రజలకు తెలియజేసి బడిఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బడిబాట కార్యక్రమంలో భాగస్వాములై బడిఈడు పిల్లలను బడిలో ముఖ్యంగా ప్రభుత్వ బడిలో చేర్పించాలన్నారు. ఔసులపల్లి ప్రాథమిక పాఠశాలలో నూతన అడ్మిషన్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీఓ రమాదేవి, డిఈఓ రాధాకిషన్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి మరి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అనేవి అన్ని కూడా రీఓపెన్ అవుతా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాల ప్రభుత్వ స్కూల్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కొని ఏవైతే మనం సదుపాయాలు కల్పిస్తామో ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా అన్ని సదుపాయాలు కూడా మన ప్రభుత్వ స్కూళ్ళలో కల్పించడం జరుగుతూ ఉంది. మరి స్టేటస్ గారు వాళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ఉన్నారు, అన్ని ఇల్లు కూడా తిరుగుతూ ఉన్నారు. తిరిగి ప్రతి ఒక్క అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరు కూడా జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని మీ ఊరిలో, మీ మున్సిపాలిటీలో, మీ వార్డులో ఎక్కడైనా కానీ బడికి వెళ్ళే పిల్లలు ఎక్కడైనా బయట కనిపిస్తే దయచేసి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు కంపల్సరీగా పోతారు, వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేస్తారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ మన స్కూళ్ళలో జాయిన్ చేస్తారు. సో ఈ సంవత్సరం ఎక్కడ కూడా బడికి వెళ్ళే పిల్లలు ఎవరు కూడా బడిలోనే ఉండాలి, కానీ బయట ఎక్కడ కూడా కనిపించడం కూడా మనందరం కృతనిశ్చయంతో ఉన్నాం. మరి దాన్ని సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ మీడియా మిత్రులకు ఎస్పెషల్లీ పెద్ద ఎత్తున కూడా మీరు కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బడికి వెళ్ళే పిల్లలు బయట కనిపించదు, అందరూ కూడా మనకి బడిలోనే ఉండాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా ఎస్పెషల్లీ అందరినీ స్కూల్కి పంపించాలి, ఎస్పెషల్లీ ప్రభుత్వ స్కూల్కి కంపల్సరీగా పంపించాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా ఫీజులు ఉంటాయి, కొంతమంది అఫోర్డ్ చేస్తారు, కొంతమంది అఫోర్డ్ చేయలేరు. ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డ్ చేసే విధంగా అన్ని సదుపాయాలతో, అన్ని సౌకర్యాలతో, అన్ని ఫెసిలిటీస్తో మనం ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఈ బడిబాట కార్యక్రమం కూడా రూపొందుకుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, సో ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.